హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా సారీ క్లాత్తోనే ఇలా షార్ట్ కుర్తీ స్టిచ్ వేయొచ్చండి. కటింగు స్టిచ్చింగు చూద్దాం. ఇప్పుడు ఇలా సారీలో క్లాత్ ఇలా మీటర్ కన్నా కొద్దిగా తక్కువ తీసుకున్నానండి. అలా 2 పీసులు కింద కట్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కోసం. ఇది చీరని చూపిస్తున్నానండి, అంచు అయితే వేయడం లేదు, ఓన్లీ సారీయే వేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ 2 మీటర్లు తీసుకోవాలండి. ఇలా లైనింగ్ క్లాత్ మధ్యలోకి మడత వేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి టాప్ సైజుని బట్టి చెక్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలండి. ఆది టాప్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఈ విధంగా ఖర్చుతో సహా డాట్లు పెట్టుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర పెట్టుకోవాలి. అలాగే నెక్ దగ్గర కూడా సేమ్ ఖర్చుతో సహా పెట్టుకోవాలండి. ఈ విధంగా డాట్లు పెట్టుకున్న ప్రకారం ఖర్చు వదిలేసి 2 ఇంచ్ ఖర్చు పెంచుకోవాలండి. ఇలా హిప్స్ దగ్గర కూడా అదే విధంగా డాట్లు పెట్టుకోవాలి. షార్ట్ కదండి, 27 ఇంచులు పెడుతున్నాను. షార్ట్ కుర్తీ ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో పెడతాను. ఇలా చూపించిన విధంగా డాట్లు పెట్టేసుకున్న ప్రకారం ఇలా స్కేల్తో ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా ఎల్ షేప్ కింద లైన్ గీసుకోవాలి. అలాగే నెక్ దగ్గర కూడా ఇప్పుడు 2 ఇంచు ఖర్చు కోసం అండి ఇలా డాట్లు పెట్టుకోవాలి. 2 ఇంచు మీకు ఎంత ఖర్చు కావాలో అంత ఈ విధంగా లైన్ గీసుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర సేమ్ పాత టాపు ఎలా ఉందో దాన్ని బట్టి ఇలా డాట్లు పెట్టుకోవాలండి. ఇలా డాట్లు పెట్టుకుని లైన్ గీసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ కట్ చేసిన బ్యాక్ పార్ట్ వేసి ఈ విధంగా డాట్లు పెట్టుకోవాలి. నెక్ అయితే వీ నెక్ పెడుతున్నానండి. చెక్ చేసుకుని సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసామో అలాగే కట్ చేసుకోవాలి డాట్లు పెట్టుకున్న ప్రకారం. ఇప్పుడు సారీ క్లాత్ తీసుకున్నాం కదా, అది 2 మడతలుగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లైనింగ్ వేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ హ్యాండ్స్ కోసం అలా ఉంచానండి. ఇలా కట్ చేసుకున్న ప్రకారం మిగిలిన క్లాత్ ఈ విధంగా హ్యాండ్స్కి పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుని, అలాగే హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని దాని ప్రకారం ఖర్చుతో సహా డాట్లు పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా డాట్లు పెట్టుకుని దాని ప్రకారం కట్ చేసుకోవాలి. లోతు కూడా తీసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ లైనింగ్ కలిపి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ క్లాత్ అయితే అసలు చాలా ఇబ్బంది పడుతుందండి. మీకైతే కష్టంగా ఉంది అనిపిస్తే క్లాత్ గమ్ము ఉంటుందండి, ఆ గమ్ము జాయిన్ చేసేస్తే లైనింగ్కి ఈ విధంగా బాగా నీట్గా వస్తుంది. లైనింగ్ క్లాత్ కింద ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలండి. ఇలా జాయిన్ చేసేసుకోవాలి. మొత్తం క్లాత్ అంతా చుట్టూరు ఇలా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలన్నమాట. అదే చెప్తున్నానండి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసాను. మెడపట్టి కూడా స్టిచ్ వేసేసానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్లాత్ క్రాస్గా ఉన్న క్లాత్ తీసుకోవాలండి. తక్కువ ఉంటే ఇలా జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి. వీ నెక్ కదా, మధ్యలో కట్స్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డింగ్ లోపల వైపుకి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇష్టం ఉంటే ఫస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటుంది వీ నెక్, చూసారా? ఇలా స్టిచ్ వేసేసుకుని నెక్ మనకి ఎంత కావాలో అంత చెక్ చేసుకుని డాట్లు పెట్టుకుని 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ పీసులు తీసుకుని
కింద వైపు డబల్ ఫోల్డింగ్లో 1/2 ఇంచు చొప్పున స్టిచ్ వేసేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే లైనింగ్ వేసుకోవచ్చు, నేనైతే లైనింగ్ వేయటం లేదు హ్యాండ్స్కి. ఇలా రెండు అదే విధంగా వేసుకుని కరెక్ట్గా ఉన్నాయో లేదో 2 పీసులు చెక్ చేసుకుని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుని ఇలా షోల్డర్ దగ్గర ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ క్లాత్ జారిపోతూ ఉంటుంది కదా, స్టిచ్ వేసేటప్పుడు కదిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా వేసుకున్నారనుకోండి నీట్గా వస్తుంది. 2 వైపులు కూడా అదే విధంగా వేసుకుని డబుల్ కుట్టు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్స్ లూజ్ ఎంతో చెక్ చేసుకుంటూ సైడ్ నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఆది టాపు సైజుని బట్టి ముందు డాట్లు పెట్టుకుని దాని ప్రకారం స్టిచ్ వేసేసుకోవాలండి. చూసారా, ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. అలాగే కట్స్ దగ్గర అండి మీకు కన్ఫ్యూజ్ అవుతుంటే వీడియోలో చూపించిన విధంగా చూసారా, ఇలా పైనుంచి మనం కట్స్ పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి ఇలా లూజ్ కుట్టు వేసేసుకోండి, ఈజీగా మీకు వస్తుంది. ఇలా లైనింగ్ కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. అలాగే కింద పాటు కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా, ఇలా లూజ్ కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ దగ్గర ఇలా మధ్యలోకి ఫ్లాట్గా చేసిన తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వేసుకుంటే మీకు కట్స్ దగ్గర నీట్గా వస్తుందండి. టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. రాలేని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. ఇలా 2 వైపులు కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మధ్యలో కుట్టు ఇప్పేసుకోవాలండి. కట్స్ మనకి ఎక్కడి వరకు ఉంటుందో అక్కడికి లూజ్ కుట్టు వేసుకుని ఈ విధంగా ఇప్పేసుకుంటే నీట్గా ఉంటుంది. చూసారా, ఇలా ఒకవైపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వైపు కూడా అదే విధంగా వేసుకుని ఆపోజిట్ కలర్ ఏదైనా కింద ఎలా వేసుకుంటే బాగుంటుందని వేసానండి. చూసారా, ఇదేనండి షార్ట్ కుర్తీ. తప్పకుండా ట్రై చేయండి.